డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఏఐవైఎఫ్ నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30,000 మంది విద్యార్థినులు అదృశ్యమైనట్లు అప్పట్లో ఆరోపించిన పవన్ 3,000 మందిని కూడా రప్పించలేదని అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడకపోగా మాది కుటుంబ పార్టీ కాదని చెప్పిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అన్నయ్య నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వీళ్ళ సొంత కుంపటిల్లో, వీళ్ళ సొంత ఇళ్లలో వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా. మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలో కొనసాగే నైతిక అర్హత, హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు ఏమన్నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఆదాయం వచ్చే మార్గం ఉంటే నా చెవిలో చెప్పండి అని ప్రజల చెవిలో కూలు పెడతా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని నేను పార్టీ పెట్టిన యొక్క పవన్ కళ్యాణ్ గారు దేని మీద ప్రశ్నిస్తా ఉన్నాడు? హిందీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తా ఉన్నాడు. హిందీ ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించే మీరు రాష్ట్రంలో నిరుద్యోగులు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, దాదాపు 2,65,000 వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మహిళలు, విద్యార్థులు ఆచూకీ లేకుండా పోయారని గగ్గోలు పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారికి నేడు ఆ యొక్క 30,000 మందిలో కనీసం 30 మందిని పట్టుకోవడం చేతగాని యొక్క పవన్ కళ్యాణ్ నేడు వేదికల మీద వచ్చేసి మత కలహాలు, కులాల పేరుతో తన యొక్క సందేశం ఇస్తా ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఒకటే